ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఈ రోజు మన వ్లాగ్ లో ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్ గా ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్ కంప్లీట్ టూర్ ని కవర్ చేస్తున్నాం. హిస్టరీ నుండి టికెట్స్ వరకు, రాహుకేతు పూజ డీటెయిల్స్, టైమింగ్స్, టెంపుల్ ఇన్సైడ్ వ్యూ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ శ్రీకాళహస్తి టెంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో తిరుపతికి దగ్గరలో ఉంది. ఇది పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం, అంటే లార్డ్ శివాని వాయు స్వరూపంగా ఇక్కడ కొలుస్తారు. అండ్ ఈ ప్లేస్ ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. శ్రీకాళహస్తి టెంపుల్ హిస్టరీ గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం సింపుల్ గా రియల్ హిస్టరీని క్లియర్ గా చూద్దాం. మాకు హిస్టరీ వద్దు, ఎంట్రీ టికెట్స్, రాహుకేతు పూజ అండ్ దర్శన్ డీటెయిల్స్ కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ టైం స్టాంప్ 145 కి వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు మనం హిస్టరీ చూద్దాం. శ్రీకాళహస్తి అనే పేరుకి ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. శ్రీకాళహస్తి అంటే స్పైడర్, స్నేక్, ఎలిఫెంట్. వాళ్ళ నేమ్స్ ఎందుకు పెట్టారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలిపురుగు నైట్ అంతా కష్టపడి ఆ లింగం చుట్టూ గూడు కడుతుంది. తర్వాత ఒక పాము ఎర్లీ మార్నింగ్ వచ్చి స్పైడర్ కట్టిన గూడు మొత్తం తీసేసి క్లీన్ చేసి తన నాగమనులతో శివలింగానికి పూజ చేసి వెళ్తది. ఆ తర్వాత కాసేపటికి ఏనుగొచ్చి తన తొండంతో శివలింగానికి శుభ్రం చేసి పూలతో పూజించి వెళ్తది. ఇలానే ప్రతిరోజు జరిగేది. ఒక రోజు స్పైడర్ వచ్చి పాముతో అంటది, రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఏనుగొచ్చి తీసేస్తుంది అని చెప్తది. కొంతసేపటికి ఏనుగొచ్చి ఆ నాగమణిని తీయటంతో పాముకి చాలా కోపం వచ్చేసి ఏనుగు తొండం లోపలికి దూరిపోతుంది. వెంటనే తన తొండంని పక్కనే ఉన్న ఒక రాయికి కొట్టుకోవడంతో ఆ రాయి మీద ఉన్న సాలి పురుగు, తొండంలోనికి వెళ్లిన పాము అండ్ ఏనుగు అన్ని ఒకేసారి చనిపోతాయి. సో శివభక్తి వల్ల ఆ ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు వాళ్ళందరినీ తనలో ఐక్యం చేసుకుని ఆ ప్లేస్ కి వీళ్ళ ముగ్గురు పేర్లు పెడతారు. అలా శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ కి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది. భక్త కన్నప్ప స్టోరీ అందరికీ తెలుసు కదా. శివలింగం కోసం తన కళ్ళని కూడా ఇవ్వటం, ఆ భక్తి కూడా ఇక్కడే జరిగింది. చోళా కింగ్స్, విజయనగర కింగ్స్ ఇద్దరు టెంపుల్ ని ఎన్లార్జ్ చేసి గోపురమ్స్ ని బిల్డ్ చేశారు. సో ఇదే శ్రీకాళహస్తి హిస్టరీ. ఇంకా ఈ టెంపుల్ ఎంట్రీ టికెట్స్ అండ్ దర్శన్ డీటెయిల్స్ విషయానికి వస్తే జనరల్ గా మనకి ఫ్రీ ఎంట్రీ అవైలబుల్ గా ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్న డేస్ లో అయితే ఫ్రీ లైన్ కొంచెం కష్టంగా ఉంటుంది, స్లోగా మూవ్ అవుతుంది అనమాట. బట్ ఓవరాల్ గా శివయ్య దర్శనం అయితే మనకి బాగా జరుగుతుంది. ఫ్రీ దర్శనం కాకుండా టెంపుల్ లో మనకి ఫాస్ట్ దర్శనం అవ్వాలి అనుకుంటే 100 రూపీస్ అండ్ 200 రూపీస్ స్పెషల్ టికెట్ దర్శన్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ ఈ టికెట్స్ మనకి కౌంటర్స్ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. బట్ కొన్ని సీజన్స్ లో ఏంటంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ దర్శన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్నూన్ 1 to 2:30 వరకు క్లోజ్ ఉంటుంది ఈ టెంపుల్. ఫెస్టివల్స్ ఆర్ ఏకాదశి లాంటి పీక్ డేస్ లో దర్శన్ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ టికెట్ కౌంటర్స్ ఎక్స్ట్రా లైన్స్ ఓపెన్ చేసి డివోటీస్ కి హెల్ప్ చేస్తారు. యాక్చువల్ గా మనం ఈ టెంపుల్ లోపలికి రావడానికి 4 ముఖద్వారాలు ఉంటాయి. గేట్ నెంబర్ 4 లో నుంచి వస్తే ఏంటంటే లైక్ టికెట్ కౌంటర్స్ గానీ, ప్రసాదం కౌంటర్స్ గానీ, వాష్రూమ్స్ గానీ, రెస్ట్ రూమ్స్ గానీ ప్రతిదీ కూడా గేట్ నెంబర్ 4 లో నుంచి చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది మనం ఈ గేట్ లో నుంచి వస్తే. మెయిన్ గా రాహుకేతు పూజ చేయించుకునే వాళ్ళు ఈ గేట్ నెంబర్ 4 లో నుంచి వస్తే చాలా దగ్గరగా ఉంటుంది. రాహుకేతు పూజ టికెట్స్ కానివ్వండి, పూజా మండపమే కానివ్వండి, చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ గేట్ నెంబర్ 4. ఇంకా రాహుకేతు పూజ కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి డైలీ మల్టిపుల్ బ్యాచెస్ లో జరుగుతూ ఉంటాయి ఈ రాహుకేతు పూజ. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ కి మనకి ఈ రాహుకేతు పూజ అనేది జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రతి బ్యాచ్ కి అప్రాక్స్ గా 30 to 60 minutes టైం అయితే పడుతుంది. ఫెస్టివల్ డేస్ లో వచ్చేసి ఎక్స్ట్రా స్లాట్స్ పెట్టి మేనేజ్ చేస్తారు. అండ్ లాస్ట్ బ్యాచెస్ అంటిల్ 8:30 to 9 PM వరకు ఉంటుంది. ఇంకా ఈ రాహుకేతు పూజ టికెట్స్ విషయానికి వస్తే ఈ పూజకి డిఫరెంట్ మండపం లొకేషన్స్ ని బేస్ చేసి టికెట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. అంటే అవుట్ సైడ్ హాల్ వచ్చేసి లో కాస్ట్ టికెట్స్ నుండి ఇన్సైడ్ టెంపుల్ ఆర్ స్పెషల్ మండపం VIP టికెట్స్ వరకు ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓవరాల్ గా మనకి 5 types ఆఫ్ టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. 500 నుంచి 5000 వరకు. ఇంకా టికెట్ ప్రైసెస్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 500, 750, 1050, 2500, 5000 ఇలా 5 కేటగిరీస్ లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ పూజకి కావాల్సిన పూజా ఐటమ్స్ అన్ని మనం టికెట్ తీసుకుంటున్నప్పుడే దాంతో పాటే మనకు ఒక కిట్ అనేది ఇస్తారనమాట, పూజా కిట్. దాంట్లోనే పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. మనం ఒక్క ఐటమ్ కూడా మనం ఏం తీసుకురానవసరం లేదు. ఒకవేళ తీసుకొచ్చినా కూడా మనకి లోపలికి అలౌ చేయరు. అండ్ అలానే మనకి ఆ పూజా కిట్ లో రాహుకేతు, వెండి ఇస్తారనమాట. అవి మనకి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హుండీలోనే వేసేసి రావాలి. అలానే తీసుకురాకూడదు, హుండీలో వేసేసేయాలి. అలా హుండీలో వేయటంతో రాహుకేతు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. పూజ తర్వాత మనం బాత్ చేయాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, లెగ్స్ వాష్ చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది. అలా ఏం అవసరం లేదండి, మనం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అట్లనే పూజ కంప్లీట్ చేసుకొని. అండ్ పూజకి మాత్రం ట్రెడిషనల్ వేర్ లోనే రావాలి పక్క. అన్ని టెంపుల్ కి 4 gates ఉన్నాయని చెప్పాను కదా. ఈ 4 gates దగ్గర మనకి లగేజ్ కౌంటర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. సెల్ ఫోన్స్, కెమెరాస్, లగేజ్
లగేజ్ ఏదైనా గానీ మనం బయట లాకర్ లోనే పెట్టేసి వెళ్లాల్సి ఉంటుంది. లోపలికి అలౌ చేయరు మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ కూడా. ఈ శ్రీకాళహస్తి టెంపుల్ మనకి తిరుపతికి అరౌండ్ 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ తిరుపతి నుండి మనకి ఫ్రీక్వెంట్ గా ఏపీఎస్ఆర్టీసీ బసెస్, ప్రైవేట్ క్యాబ్స్, ఆటోస్ అన్ని దొరుకుతాయి. అండ్ ఈ రోడ్ జర్నీ వచ్చేసి మనకి అప్రాక్స్ గా 45 to 60 మినిట్స్ అయితే ఉంటుంది డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. సో ఆల్మోస్ట్ నేను ఈ శ్రీకాళహస్తి టెంపుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.